అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా కసరత్తు మొదలుపెట్టింది. సో, ఎలా చేయాలి? ఏం చేయాలి? ముందుగా స్థానిక ఎలక్షన్స్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఆ తర్వాత సర్పంచ్‌లు ఇలా ఎలా చేయాలి? ఏంటి? అనేది ఎలక్షన్ కమిషన్‌తో కూడా మంతనాలు జరుపుతోంది. ఎలా చేస్తే బావుంటుంది అనే దాంతో. యాక్చువల్‌గా ఎప్పుడో సంవత్సరం దాటిపోయింది. ఇవి జరగాల్సింది కాబట్టి ఇంకా ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి ఇక మీదట ఆలస్యం అవ్వకుండా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి అనే దాంట్లో ఉన్నారు. బట్ ఏదైతే 42% రిజర్వేషన్ బీసీలకు సంబంధించి అనేదంతా దాని దగ్గరే మెయిన్‌గా అడ్డంకులు వస్తున్నాయి కాబట్టి అది ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంది. అండ్ అక్కడ చట్టం కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా చట్టం చేయలేదు కాబట్టి ఏం చేయాలనే దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికైతే ఒక ఆలోచనకు వచ్చింది. అంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తాము అని చెప్పారు కాబట్టి ఏం చేస్తారు? ఎలా చేస్తారు? ఎలా ముందుకెళ్ళనున్నారు అని. ఒకవైపు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ స్థానిక ఎన్నికల్లో అసలు ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సీట్లు రావు ఎక్కువగా అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏం చేయబోతున్నారు? ఎలా ముందుకెళ్ళబోతున్నారు? అందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. యోయో టీవీ ప్రేక్షకులకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ. ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికలు జరగాలి అని చెప్పి సర్పంచ్లకు సంబంధించినటువంటి వారు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే ఉన్నటువంటి స్థానిక ఎట్లయితే ఇప్పుడు కోఆపరేటివ్ వాటిని కంటిన్యూ చేస్తున్నారో అట్లనే సర్పంచ్లను కూడా కంటిన్యూ చేయండి, మీరు ఎన్నికలు జరపకపోతే అని చెప్పి సర్పంచుల సంఘానికి సంబంధించిన వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. దానికి తీర్పు సెప్టెంబర్ 30 లోపు చేయమని చెప్పి హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఆదేశించక ముందు కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలుగా ఓటర్ లిస్టు నమోదు జనరల్గా జరగాల్సినటువంటి ఎలక్షన్ ప్రొసీజర్ అంతా ఆన్గోయింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. కాకపోతే జాప్యం ఎందుకు జరిగింది అంటే 42% రిజర్వేషన్ కల్పించాలని ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్కి అనుకూలంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్రలో వారు ఇచ్చినటువంటి సందేశము, వారి యొక్క ఆశయాన్ని ఇక్కడ దేశంలో ఎవరికైతే ఎంత భాగస్వామ్యం ఉందో వారికి అంత భాగస్వామ్యం దక్కాలనేటువంటి దాన్ని తెలంగాణ నుంచి ప్రారంభించాలన్న వారి యొక్క సంకల్పానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల ముందు ఏదైతే చేయడం జరిగిందో దాన్ని అమలుపరిచేటువంటి దానికోసమే ఈ సంవత్సర జాప్యం జరిగింది. దానికి ఈసీ డెడికేషన్ కమిషన్ వేసి దానికి కావలసిన చేసి ఆ అసెంబ్లీలో పెట్టి పాస్ చేసి రాష్ట్రపతి గారి దగ్గర పంపడం జరిగింది. దీనికి అన్ని పార్టీలు దానికి ఆమోదం వేసినాయి. అందరూ అసెంబ్లీలో దాన్ని ఒప్పుకున్నారు. అందరూ ఏకగ్రీవంగా తీర్మానించి రాష్ట్రపతికి పంపడం జరిగింది. రాష్ట్రపతి దగ్గర జరుగుతున్నటువంటి జాప్యాన్ని దాన్ని ఇంకా కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత దాన్ని ఆర్డినెన్స్ రూపంలో తెచ్చి దాన్ని ఎన్నికలు జరపడం కోసం ప్రయత్నాలు చేస్తే ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారి దగ్గర పెండింగే ఉన్నది. సరే, దీనికోసమే మొన్న ఢిల్లీ వెళ్ళి 6వ తారీఖు నాడు ధర్నా చేయడం జరిగింది. రాష్ట్రపతి గారిని కలవడానికి ప్రయత్నం చేసినారు. రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అదేవిధంగా మేము చేయగలిగినటువంటి అన్ని కార్యక్రమాలు చేశాం. పిఎస్సి ఏదైతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి బాడీ పిఎస్సి సమావేశాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఏ విధంగా చేద్దామన్నది పార్టీ పరంగా ఏ విధంగా నిర్ణయం చేయాలని మొదలు ప్రకటించి తర్వాత ప్రభుత్వం నిర్ణయం చేసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా వారే ప్రకటించారు. దీంట్లో ప్రధానంగా ఎందుకు ఈ జాప్యం జరగడానికి ఇప్పుడు ఈ తొందరపాటు చేయడం అనేది దానికోసం కారణం ఏంటంటే కోర్టు యొక్క నిర్దేశం. జాప్యం జరగడానికి కారణం బీసీ రిజర్వేషన్ అమలు పరచాలని. దీంట్లో ఇది గవర్నర్ దగ్గర రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉండడానికి కారణం భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ 10% ముస్లింలు ఉన్నారు అన్న ఒక సాకును చూపించి దీన్ని పెండింగ్ పెట్టాలని చేస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడనేమో స్టేట్లో వచ్చేసి ఒప్పుకున్నారు, సెంట్రల్ పోయిన తర్వాత 10% ముస్లిం జనాభా ఉందంటున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, బీహార్లో కానివ్వండి, గుజరాత్లో కానివ్వండి, ఏ వర్గాలకైతే ముస్లింలలో రిజర్వేషన్ కల్పించబడినారు అంటే ఇక్కడ దూదేకుల, కాశ్య వాళ్ళని ఉంటారు, రాళ్ళు కొట్టు వాళ్ళు ఈ కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. అవి మాత్రమే రిజర్వేషన్స్లో ఉన్నాయి. అవి కాకుండా వేరే ఏమైనా రిజర్వేషన్స్లో ఉంటే మతపరమైన రిజర్వేషన్స్ కిందకి వస్తాయి. ఇది చాలా అనతికాలంగా వస్తున్నటువంటి, అది బీసీలలో వాళ్ళు ఎప్పటి నుంచో కౌంట్ అవుతున్నటువంటిది. దాన్ని సాకుగా చెప్పి మతపరంగా వాళ్ళ రిజర్వేషన్స్ ఇస్తున్నారు. మతపరమైనటువంటి రిజర్వేషన్స్ రాజ్యాంగంలో ప్రొవిజన్ లేనటువంటి దాన్ని బీసీల పేరు మీద పెట్టి రుద్దుతుండని ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజల్లో పంపించి దీన్ని ఈ బీసీ రిజర్వేషన్ కాకుండా బీసీల మీద చూపడానికేమో కపట ప్రేమ చూపిస్తున్నారు పైకి, లోపల మాత్రం
పూర్తిగా బీసీ రిజర్వేషన్ కాకుండా అంటుకుంటుంది స్వయంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళే. రామచంద్రరావు గారు అధ్యక్షులైన తర్వాత వారు చెప్పినటువంటి మాట బీసీ రిజర్వేషన్స్ మేము అది అమలు కాదు అని చెప్పారు. ఆయన ఒక అడ్వకేటు, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసినటువంటి అడ్వకేటు. కారణాంతరాలు ఏవైనా అనేక రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయి. దానికి అందరూ కొద్దిగా పెద్దమని ఇప్పుడు ఎప్పుడైతే 10% ఈబీసీ రిజర్వేషన్ అయిందో అప్పుడే బ్రేక్ అయింది దానికి ఏదైనా కొద్దిగా అందరూ పెద్ద మనసు చేసుకుంటే బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉండే. కాకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఓబీసీ ప్రధానమంత్రి ఉండడని చెప్పుకుంటూ ఓబీసీల రిజర్వేషన్ అమలుపరచడానికి భారతీయ జనతా పార్టీ అమలు జరపకపోవడానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ. దానికి తోడుగా వాళ్ళ అంతర్గత మిత్రుడైనటువంటి బీఆర్ఎస్ పార్టీ దీనికి లోపల నుంచి వాళ్ళు సన్నాయి నొక్కుంటే అమలు కాదని కవిత గారితోటి ధర్నాలు చేయించడం, ఓబీసీ కావాలని వీళ్ళు కాదని చెప్పడం, దీనికి అనేక విధమైనటువంటి ఈ నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఈ అన్ని నాటకీయ పరిణామాలు ఏవి జరిగినా రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే దీనికి ఈ సర్పంచ్లకు డైరెక్ట్ ఫండింగ్ కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు ఫండ్స్ వచ్చేటువంటి నిర్ణయం చేసినప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ కానివ్వండి, ఫండ్స్ కానివ్వండి రావద్దనేది దానికి కంపల్సరీ సీలింగ్ ఉంది. కాబట్టి దానికోసం కంపల్సరీ లోకల్ బాడీ ఎన్నికలు జరపాల్సింది. ఇది అమలుపరిచి జరపాలనే ప్రయత్నం కాని పక్షం ఉంటే ఆ పార్టీలో 42% రిజర్వేషన్ చెప్పిన దాని ప్రకారం చేసి ఎన్నికలకు పోవాలనేటువంటి నిర్దేశం. దీన్ని అన్ని పార్టీలు స్వాగతించినా బీసీలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు చట్టపరంగా వీళ్ళు ఏది అడ్డం పట్టినా మళ్ళీ దీంట్లో ఏమైనా తిరకాసు పెట్టి వాళ్ళు ఏమైనా చేయాలని అనుకుంటే కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డా సరే ముందుకు పోవాలనేది సీఎం గారి యొక్క సంకల్పం. దానికి పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మొన్న జరిగినటువంటి ధర్నాలే కానివ్వండి, జరిగినటువంటి రిప్రజెంటేషన్సే కానివ్వండి, పార్టీ దీన్ని ఛాలెంజ్గా తీసుకొని చేస్తుంది. బీసీ సమాజమే కానివ్వండి దీన్ని అంతా వాళ్ళు అర్థం చేసుకొని మరి కాంగ్రెస్ పార్టీ బాసటగా ఉంటారు. మీరు మాట అన్నారు ప్రభుత్వ వ్యతిరేకత అని. ప్రభుత్వ వ్యతిరేకత అంటూ ఏం లేదండి. కాకపోతే 6 గ్యారంటీలు ఇచ్చిన దాంట్లో కొన్ని అమలు జరిగినాయి, కొన్ని అమలు జరగలేదు. కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఎప్పుడైతే పూర్తిగా ఆర్థిక విధ్వంసం చేయబడినటువంటి ఈ ఆర్థిక విధానాన్ని పునరుద్ధరించడానికి కొంత సమయం పడుతుంది. దానికి ఎక్కడ వెనక్కు పోకుండా ఇందిరమ్మ ఇండ్లు అన్నీ కూడా స్టార్ట్ చేసిండ్రు. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి వాళ్ళు ఇవ్వలేదు, కట్టకుండా ఉంచారు, కట్టినే పంచలేదు 10 సంవత్సరాలు. ఇప్పుడు ఇండ్లు అయితే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్ని గ్రామాల లోపల ఇళ్ళ నిర్మాణం ప్రారంభమైంది. అదేవిధంగా పెన్షన్స్ కూడా వాళ్ళు ముందు నిర్ణయం తీసుకొని ముందుకు పోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. రుణమాఫీ సాధ్యమైనంత వరకు చేసిండ్రు. ఇంకా కూడా అవకాశం ఉంటే కూడా భవిష్యత్తులో ఏమైనా చేస్తారన్న దాని మీద ప్రకటన కూడా ఇస్తామని చెప్పి అంటుండ్రు. అదేవిధంగా రైతు భరోసా ప్రారంభించిండ్రు, కంటిన్యూ అవుతూ ఉన్నది. వాళ్ళు చెప్పింది అన్నీ కూడా చేసే ప్రయత్నాల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది. క్యాబినెట్ పూర్తిగా సమిష్టిగా అందరూ కష్టపడి చేస్తున్నారు. అనుభవజ్ఞులైనటువంటి మంత్రులు ఉన్నారు. అన్ని విధాలా సక్సెస్ అవుతుంది. కాకపోతే ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు. అనుకూలంగా లేకపోయినా దీన్ని ఏ విధంగా కట్టెక్కించాలని చేస్తున్నారు. 1వ తారీఖు అందరి జీతాలు పడే పరిస్థితికి రాష్ట్రం వచ్చింది. మీకు కావాల్సిన ఇంకా మిగిలినవి కూడా విద్యార్థులకు సంబంధించి